తమ వర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వాలంటూ సామాజిక వర్గాల వారీగా నేతలు ఒత్తిడి తెస్తున్నారు. అయితే మాదిగ ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిణామాలపై ఇవాళ డిఎన్ఏలో చర్చిద్దాం. ఏంటి భరత్, ఏం జరుగుతోంది అసలు కాంగ్రెస్ లో? అంటే హైకమాండ్ కు ఎప్పుడైతే ఈ మంత్రివర్గ విస్తరణ అన్న టాపిక్ రాగానే ఎవరు లాబింగ్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఒక క్యాస్ట్ ఈక్వేషన్ పరంగా కొందరు, జిల్లా ఈక్వేషన్ పరంగా మరికొందరు. సో ఎవరి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఇది కాంగ్రెస్ పార్టీలో కామన్. కొంచెం అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ, కొంచెం ఎక్కువగా చాలా ఎక్కువనే చెప్పాల్సి ఉంటుంది. అందుకోసమనే ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ దాదాపు 3 days ఢిల్లీలో ఉన్నారు. కేసీ వేణుగోపాల్ కలిశారు. మహేష్ కుమార్ గౌడ్ అయితే రాహుల్ గాంధీని కూడా కలిశారు. అయితే ఆల్మోస్ట్ క్లియరెన్స్ రావాల్సిన సమయంలో ఏం జరిగిందంటే సడన్ గా మల్లికార్జున ఖర్గే యాక్చువల్లీ ఢిల్లీలోకి అందుబాటులోకి రావాలి నిన్ననే. ఆయన ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఏదో తీసుకుంటున్నారు, ప్రకృతి ట్రీట్మెంట్. ఆ ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకుని నిన్న ఢిల్లీకి రావాలి. కానీ ఆయన వైద్యులు ఏం చెప్పారంటే ఇంకో 2-3 days మీరు ఈ ట్రీట్మెంట్లో ఉండాలని చెప్పడంతో మల్లికార్జున ఖర్గే 29th 30th బహుశా వస్తారు ఢిల్లీలో. సో హైకమాండ్ ఏం చెప్పిందంటే అధ్యక్షుడు లేరు కాబట్టి మిగతా అందరితో డిస్కషన్స్ కంప్లీట్ అయ్యాయి. కేసీ వేణుగోపాల్తో కంప్లీట్ అయింది, రాహుల్ గాంధీతో కూడా కంప్లీట్ అయింది. సో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఢిల్లీలో అందుబాటులో లేరు కాబట్టి ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ తదుపరి రౌండ్ డిస్కషన్స్ ఉంటాయని చెప్పి 30th రోజు మళ్ళీ ఇద్దరు రమ్మన్నారు. మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, అట్లాగే బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మరి వెళ్తారేమో 30th రోజు. సో ఈలోపు మళ్ళీ మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న ఉద్దేశంతో చాలా మంది ఢిల్లీ క్యూ కట్టారు. కొద్దిమంది మీనాక్షి నటరాజన్ కలుస్తున్నారు, కొద్దిమంది కేసీ వేణుగోపాల్ కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లాగైనా తమ పేరు ఉండాలి. ఆరుగురు అవకాశం ఉంది, 6గురిలో అవకాశం ఉందని చూస్తున్నారు. దానిలో 20 మందికి పైగా కాంపిటీషన్. ఎస్, 20 మంది కాంగ్రెస్ లో ఉన్న 64 మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళందరూ మాకు ఇవ్వాలనే అవకాశం అనుకుంటారు. సో అయితే ఇప్పుడు ఇక్కడ మాదిగ వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు మనకు కాంగ్రెస్ పార్టీలో 5గురు ఉన్నారు. గెలిచిన వాళ్ళు 5గురు ఉన్నారు, ఒకళ్ళు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. టోటల్ కలిస్తే 6గురు. వాళ్ళు ఏమంటారంటే 32 లక్షల జనాభా, మొన్న షమీమ్ అఖ్తర్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మేరకు తెలంగాణలో సింగిల్ హైయెస్ట్ క్యాస్ట్ అంటే ఒకటే కులం నుంచి తెలంగాణలో మరే కులం నుంచి కూడా ఇంతమంది లేరు. మేము 32 లక్షల మంది ఉన్నాం. సో మాకు సరైన రిప్రజెంటేషన్ లేదు. దామోదర్ రాయనరసింహ ఉన్నారు, బట్ ఆయన మాదిగ ఉపకులానికి సంబంధించిన వ్యక్తి. డైరెక్ట్ గా మాదిగ క్యాస్ట్ నుంచి 32 లక్షల మంది ఉన్నారు. అంటే ఇప్పుడు కడియం శ్రీయర్ కూడా మాదిగ ఉపకులం కిందకి వస్తారు, బైన్లా కులం. సో అట్లా వాళ్ళు చెప్తుంది ఏంటంటే మా డైరెక్ట్ గా సింగిల్ హైయెస్ట్ క్యాస్ట్ కదా, మాకు ఎందుకు ఇవ్వరు ఒక్క సీట్ అయినా. అప్పుడు కేసీఆర్ మంత్రివర్గంలో కూడా అన్యాయం జరిగింది. కేసీఆర్ మంత్రివర్గంలో మొదల్లో రాజయ్య ఉండే, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే. ఆయన 3-4 నెలలకే రిజైన్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత 10 ఏళ్ళు మాదిగ లేరు మంత్రివర్గంలో. కడియం శ్రీయర్ ఉండే ఒక 4 సంవత్సరాలు మాదిగ ఉపకులానికి సంబంధించి. తర్వాత ఎస్సీ వర్గం నుంచి కొప్పుల ఈశ్వర్ ఉండే, ఆయన మాల సామాజిక వర్గం. సో మాదిగలకు అన్యాయం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయనలో కూడా అన్యాయం జరిగితే ఎట్లా, మాకు ఇవ్వాలి కదా. సింగిల్ హైయెస్ట్ క్యాస్ట్ జనాభాలో ఉన్నప్పుడు మాకు రిప్రజెంటేషన్ లేకుంటే ఎట్లా. దామోదర్ రాయనరసింహ ఉన్నారు కానీ ఆయన కూడా ఉపకులానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి నాకు అవకాశం ఇవ్వాలని వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. దానిలో ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు ధర్మపూర్ నుంచి అడ్లు లక్ష్మణ్ కుమార్ ఉన్నారు, ప్రభుత్వ విప్గా ఉన్నారు. అట్లాగే జుక్కల్ నుంచి లక్ష్మీకాంతరావు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి. అట్లాగే మానకొండూరు నుంచి కవంపల్లి సత్యనారాయణ, 3. ప్లస్ వేముల వీరేశం నకరేకల్ నుంచి నల్గొండ జిల్లా. నల్గొండ జిల్లాలో ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు కాబట్టి తనకు కూడా అవకాశం ఇవ్వండి. 2 రెడ్డిస్ ఉన్నారు కాబట్టి తనకు అవకాశం ఇవ్వని వేముల వీరేశం అడుగుతున్నారు. అట్లాగే అదే నల్గొండ నుంచి తుంగతుర్తి నుంచి మందుల సామ్యలు ఉన్నారు. ఆయన కూడా ఎస్సీ కోటాలో మాదిగ కోటాలో తనకు అవకాశం ఇవ్వని అడుగుతున్నారు. కాళ యాదయ్య బీఆర్ఎస్ నుంచి జంప్ అయ్యారు, చేవెళ్ళ ఎమ్మెల్యే. ఆయన కూడా తనకు అవకాశం ఇవ్వండి. అంటే ఇప్పుడు గతంలో కేసీఆర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ తీసుకున్నారు కదా,
అదే టీడీపీ నుంచి జంప్ అయినప్పుడు సవితా ఇందారెడ్డిని కూడా తీసుకున్నారు కదా. సో మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి అయితే చెప్పారు జంప్ అయిన వాళ్ళకి అవకాశం లేదు. జంప్ అయిన వాళ్ళకి అవకాశం ఇస్తే దాని నాగేందర్కి ఇవ్వాలి మొట్టమొదటి. ఆయన ఎందుకంటే ఆయన ఆ కండిషన్ తో పోటీ కూడా చేశారు, నాకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వండి అని చెప్పి ఎంపీ పోటీ కూడా చేశారు కిషన్ రెడ్డి మీద. సో అట్లా ఉంది ఈక్వేషన్. మళ్ళీ బీసీలో కూడా ఉంది కదా. కాళ యాదవ్ ఏంటంటే ఆయన రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం నుంచి మల్లెడ్డి రంగారెడ్డి అడుగుతున్నారు. గెలిచిన ఎమ్మెల్యే లేరు కదా రంగారెడ్డి జిల్లా నుంచి. సో ఆయన కూడా అడుగుతున్నారు. సో ఇంతమంది అడుగుతున్నారు మాదిగ సామాజిక వర్గం నుంచి. మాకు ఒకటైనా భర్తీ ఇవ్వండి వాళ్ళంతా కలిసి హైకమాండ్ మీద ఒత్తిడి వేస్తున్నారు. మీనాక్షి నటరాజన్తో కూడా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. ఆమె దగ్గరికి వెళ్ళి కూడా రిక్వెస్ట్ చేస్తారని చెప్తున్నారు. సో ఇది అంటే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాల సామాజిక వర్గానికి ఆల్రెడీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం ఉన్నారు బట్టి విక్రమార్క, స్పీకర్ ప్రసాద్ కుమార్ ఉన్నారు. తర్వాత మన టికెట్స్ లో కూడా 2 మాల సామాజిక వర్గానికి ఇచ్చారు. పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణకి ఇచ్చారు, నాగర్ కర్నూలు ఎంపీగా మల్లు రవికి ఇచ్చారు. సో వాళ్ళకి రిప్రజెంటేషన్ ఎక్కువైంది కదా. మాల సామాజిక వర్గం వాదన ఏంటంటే ఎస్సీ వర్గీకరణ చేశారు కదా మొన్న వాళ్ళ డిమాండ్ తలకి, ఇప్పుడు మాకు న్యాయం చేయండి. వీళ్ళు అనేది ఏంటంటే ఆల్రెడీ ఓవర్ రిప్రజెంటేషన్ ఉంది వాళ్ళ జనాభా కంటే కూడా. వాళ్ళు 14 లక్షలే ఉన్నారు కానీ ఆల్రెడీ డిప్యూటీ సీఎం ఉన్నారు కదా అని వాళ్ళు చెప్పారు. అయితే మాల సామాజిక వర్గం చెప్పేది ఏంటంటే బట్టి విక్రమార్క మాల ఉపకులం డైరెక్ట్ గా మాల కాదు, దాసరి మాల, పూర్తి మాలకి ఎవరికి లేదు అని చెప్పి. వీళ్ళు అనేది ఏంటంటే కొంత మల్లికార్జున ఖర్గే కూడా మాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఆయనకు కొంత మిస్కమ్యూనికేట్ చేశారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ మాదిగా అని చెప్పారు, నిజానికి ఆయన మాల సామాజిక వర్గం అయితే అని చెప్పి మాదిగ సామాజిక వర్గం వాళ్ళు అంట. సో టఫ్ నడుస్తుంది మాల సామాజిక వర్గం నుంచి. ఇప్పుడు పోటీలో అంటే వివేక్ వెంకటస్వామి ఒకళ్ళు ఉన్నారు, చాలా గట్టిగా పేరు వినిపిస్తుంది. అద్దంకి దయాకర్ కూడా అడుగుతున్నారు, ఆయన ఎమ్మెల్సీ హైదరాబాద్ కోటా కింద తనని కన్సిడర్ చేయండి, హైదరాబాద్ కింద కన్సిడర్ చేయండి అని ఆయన కూడా అడుగుతున్నారు రేవంత్ రెడ్డి మద్దతుతో. సో చూడాలి, ఎస్సీ నుంచే ఈ విధంగా ఉంది. అయితే ఖచ్చితంగా ఒక ఎస్సీకి అయితే అవకాశం లభించవచ్చు. ఇప్పుడు 2 ఉన్నారు, బట్టి విక్రమార్క, దామోదర్ రాయనసింహ 2 ఉన్నారు. ఇంకొక అవకాశం అది మాదిగ సామాజిక వర్గమా మాల సామాజిక వర్గమా, బట్ ఇంకొకళ్ళకైతే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండనుంది. అంటే ప్రస్తుతం ఉన్న మంత్రులు 2పై వేటుపడే అవకాశం ఉందని కూడా మొన్నటి నుంచి టాక్ వినిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ఏం లేదు స్పందన. ఇప్పుడు చాలా రకరకాల స్పెక్యులేషన్స్ వస్తాయి. ఈ సంవత్సరన్నరలో ఏమంత పెద్ద తప్పులు చేశారని మంత్రివర్గం నుంచి తీసేస్తారు. కామెంట్ చేశారు కదా, అంటే కామెంట్ చేస్తే అప్పుడే తీసేసేవాడు. కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు ఇట్లా తీసేస్తాం మంత్రివర్గంలో అని చెప్పి మనం మీడియా స్పెక్యులేటర్ చేసి రాస్తుంది తప్ప చర్చల ఆ దిశగా ఏం కనిపించట్లే. వాళ్ళంత పెద్ద తప్పేం చేసినట్టు హైకమాండ్ ఏం భావించట్లే. భావిస్తే అప్పుడే తీసేవాడు కదా. పార్టీకి డిసిడెన్స్ అనుకోండి, పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు పడితే తీసేస్తారు. పార్టీకి వ్యతిరేకం ఏం చేయలేదు కదా. కేటీఆర్ మీద కామెంట్స్ చేశారు కొండా సురేఖ, అది చాలా పెద్ద కామెంట్సే. అయితే అది హైకమాండ్ దాన్ని, ఎందుకంటే అది కేటీఆర్ బీఆర్ఎస్ వ్యక్తి కాబట్టి దాన్ని సీరియస్ గా తీసుకుంటే అప్పుడే యాక్షన్ తీసుకోవాల్సి ఉంది కదా. జూపల్లి కృష్ణారావు పేరు కూడా ఒకటిగానే వినబడుతుంది, కానీ వెలమ సామాజిక వర్గానికి ఉండాలి కదా. మొన్నటి వరకు అధికారంలో ఉన్న సామాజిక వర్గం, ఆ సామాజిక వర్గంలో 4 ఎమ్మెల్యేలు ఉండే మొన్నటి వరకు, 4 మంత్రులు ఉండే, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు. కాంగ్రెస్ లో ఒక్కళ్ళకైనా ఇవ్వాలి కదా. ఇప్పుడు రెండోది కూడా అడుగుతున్నారు, ప్రేమ్ సాగర్ రావు అడుగుతున్నారు, మంచిర్యాల ఎమ్మెల్యే, ఆయనకి అవకాశం ఇవ్వని. కానీ హైకమాండ్ కోటాలో వివేక్ ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే నిజామాబాద్ జిల్లా నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు అల్లుడు మదన్ మోహన్ రావు కూడా, ఆయన కూడా ప్రయత్నం చేసుకుంటారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి. సో ఒక్కళ్ళు కూడా వెల్మ సామాజిక వర్గం, అంత డామినెంట్ సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పక్కన పెడుతుందని అయితే నేను అనుకున్నాను. సో మంత్రివర్గంలో మోస్ట్లీ డ్రాపింగ్స్ ఏమి ఉండవు, ఎవరిని తీసివేతలు ఉండవు, అడిషన్సే. ఇప్పుడు 6 ఖాళీలు ఉన్నాయి, ఈ 6 భర్తీ చేస్తారా, 4 చేస్తారా, 5 చేస్తారా అనేది చూడాలి. ఇప్పటికే 1.5 year అయింది కదా, మళ్ళీ పెండింగ్ లో పెట్టే అవకాశం ఉందా? ఈసారి జూన్ 2వ తేదీలోపు మంత్రివర్గ విస్తరణ అయిపోతుందా? జూన్ 2న కావచ్చు, అంటే 30వ తేదీ కనుక ఓకే అయితే జూన్ 2న చేసేస్తారు. ఇంకా ఆలస్యం చేయడం కూడా కరెక్ట్ కాదని బహుశా హైకమాండ్ అనుకుంటుందేమో, కాంగ్రెస్ హైకమాండ్ కూడా.
ఆలస్యం చేస్తే మంచిది కాదని కూడా వాళ్ళు కూడా అనుకోవచ్చు కదా. ఎందుకంటే టూ మచ్ లేట్ చేస్తే ఏదైనా ఇబ్బందే మనకు కూడా. ఎందుకంటే చాలా శాఖలు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి. హోంశాఖ ఉంది, తర్వాత సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది, ఇట్లా అర్బన్ డెవలప్మెంట్, మున్సిపల్ మంత్రి, అర్బన్ డెవలప్మెంట్ మంత్రి, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి ఉన్నారు. కాబట్టి ఆయన చేతిలో ఉన్న శాఖలు కొద్ది మంత్రులకు ఆల్రెడీ 2 శాఖలు ఉన్నాయి. బట్టి విక్రమార్కకు ఆర్థిక, విద్యుత్, ఉత్తమ్ కుమార్ రెడ్డికి సివిల్ సప్లైస్, ఇరిగేషను, ఇట్లా చాలా శాఖలకి మల్టిపుల్ మంత్రులు ఉన్నారు. కాబట్టి వాళ్ళని రిలీవ్ చేసే అవకాశం ఉంది. వాళ్ళకి కొత్త వాళ్ళకి ఆ శాఖలు కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనా June 2 ఇంకా దగ్గరలోనే ఉంది కదా. మొత్తాన్ని హైకమాండ్ కూడా చూడాలి ఏమంటుందో. హైకమాండ్ ఈసారి గ్రీన్ సిగ్నల్ ఇవ్వచ్చు అని నేను అనుకుంటాను. ఇంకా ఆలస్యం చేయరు. ఇక్కడ కర్ణాటకలో కొత్త గవర్నమెంట్ ఏర్పడిన విత్ ఇన్ 3 months లో చేశారు. ఇక్కడ 1.5 year అయింది. అయితే పోటీ ఇప్పుడు హైకమాండ్ ప్రపోజ్ చేస్తున్న పేర్లు రాజగోపాల్ రెడ్డికి క్లియర్ చేశారని చెప్తున్నారు, వివేక్ వెంకటస్వామికి క్లియర్ చేశారని చెప్తున్నారు. కానీ దాని కౌంటర్గా వీళ్ళు కూడా అడుగుతున్నారు. రాజగోపాల్ రెడ్డి కౌంటర్గా ఇప్పుడు నల్గొండ జిల్లాలోనే 2 మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. వేముల వీరేశ ఉన్నారు, తుంగతుర్తి నుంచి మందుల సామ్యలు ఉన్నారు. అట్లా కాకుండా బీసీల నుంచి బీర్లా ఎలయ్య యాదవ్ కూడా అడుగుతున్నారు. ఇంతమంది నల్గొండ జిల్లా నుంచే కాంపిటీషన్ ఉంది. వివేక్ వెంకటస్వామికి ప్రేమ్ సాగర్రావుకు చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది. వివేక్ వెంకటస్వామి సోదరుడు వినోద్ కూడా మంత్రి పదవి తనకివ్వండి, నేను కాంగ్రెస్ పార్టీలకు ముందొచ్చాను, మళ్ళీ పోయినా సరే బీఆర్ఎస్ లో పోయినా సరే 2019 తర్వాతనే వచ్చానని ఆయన అడుగుతున్నారు. ప్రేమ్ సాగర్ రావు పార్టీ వదిలి వెళ్ళిపోయిన వివేక్ ఎట్లా ఇస్తారు ఎలక్షన్ ముందు జాయిన్ అయిన వాడికి? ఈ 10 సంవత్సరాలు ఆపోజిషన్ లో ఉండి పార్టీ నేను కదా నిలబెట్టిందని ఆయన అడుగుతున్నారు. రాజగోపాల్ రెడ్డికి మరి ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇష్టం ఉందో లేదో మనకు తెలియదు. వాళ్ళిద్దరి మధ్య అయితే ఖచ్చితంగా విభేదాలు ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి సుముఖం కాదు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడానికి వార్తలు వచ్చినా ఆయనైతే క్లియర్ గా చెప్పారు, నేనైతే అడ్డు కాదని. నేనే అడిగాను ఉత్తమ్ కుమార్ రెడ్డి, మీరు రాజగోపాల్ రెడ్డికి ఇవ్వద్దు అని ఏమన్నా చెప్తున్నారంటే అస్సలు లేదు, నేను అడ్డుగానే కాదు, రాజగోపాల్ రెడ్డికి ఇమ్మనే చెప్పానని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. సో చూడాలి అంటే ఇది ఎక్కడి దాకా వెళ్తుంది, ఏం జరుగుతుంది. నెక్స్ట్ 2 days లో అంటే 29, 30 తేదీలో మళ్ళీ ఒకసారి ఢిల్లీ టూర్ వెళ్తారు రేవంత్ రెడ్డి అయినా మహేష్ కుమార్ గౌడ్ అయినా. ఆ తర్వాత పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం. ఇక DNA లో నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేసే ముందు 1 more షార్ట్ బ్రేక్. స్టే ట్యూన్డ్.